డీమార్ట్ షేర్ ప్రైస్ లాస్ట్ 5 years నుంచి సైడ్ వేస్ వెళ్తుంది. అంతేకాకుండా ఎంకే బ్రోకరేజ్ వాళ్ళు దీనికి సెల్ రేటింగ్ ఇచ్చారు. కానీ మనం డీమార్ట్కి ఎప్పుడు వెళ్ళినా జనాలు ఫుల్గా ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి గట్టిగానే ప్రాఫిట్ వస్తుంది కదా. మరి ఎంకే వాళ్ళు ఎందుకు స్టాక్ ప్రైస్ పడిపోతుంది ఆల్మోస్ట్ 15-16% అంటున్నారు. అయితే డీమార్ట్లో ఉండే అసలేం ప్రాబ్లమ్స్ ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాం. డీమార్ట్కి ఉండే బిగ్గెస్ట్ కాంపిటీటర్స్ బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ లాంటి క్విక్ కామర్స్ యాప్స్. పెద్ద పెద్ద సిటీస్లో సూపర్ మార్కెట్లో జరిగిన సేల్స్ కంటే క్విక్ కామర్స్లో జరిగే సేల్సే 50% ఎక్కువ ఉంది. మనం డీమార్ట్కి ఎందుకు వెళ్తాం? తక్కువ ప్రైస్ ఉంటాయనే కదా. కాకపోతే క్విక్ కామర్స్లో కూడా మరీ హై ప్రైస్ ఏం లేవు. జస్ట్ డీమార్ట్తో పోలిస్తే ఒక 4-13% మాత్రం ఎక్కువ ప్రైస్ ఉన్నాయి. కాకపోతే వాళ్ళు కూడా అప్పుడప్పుడు డిస్కౌంట్లని, ఆఫర్లని ఇస్తుంటారు కదా. అలాంటప్పుడు ఆల్మోస్ట్ డీమార్ట్ ప్రైస్లోనే వాళ్ళ ప్రొడక్ట్స్ కూడా అమ్ముతారు. దానికి తోడు మీరు ఎండలో అంత కష్టపడి వెళ్ళి లైన్లో నిలబడి ఆటో ఛార్జ్ అని, పెట్రోల్ డబ్బులని ఖర్చు పెట్టుకొని రావాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఇంట్లో ఆర్డర్ పెడితే 10 నిమిషాల్లో డెలివరీ అయిపోతాయి. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే డీమార్ట్ అగ్రెసివ్గా ఎక్స్పాండ్ చేస్తుంది, కానీ వాళ్ళ ఖర్చులు దారుణంగా పెరిగిపోతున్నాయి. ఒక కొత్త స్టోర్ ఓపెన్ చేయడానికి అయ్యే ఖర్చు 60% పెరిగిపోయింది. అండ్ దానివల్ల పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చే రిటర్న్ 13% పడిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే యూఎస్లో ఉండే వాల్మార్ట్ లాగా వీళ్ళు హై మార్జిన్ ప్రొడక్ట్స్ అమ్మట్లేదు. అంటే ఫ్రెష్ ఫుడ్స్ అని, ఎలక్ట్రానిక్స్ అని, జ్యువెలరీ అని ఇలాంటి హై మార్జిన్స్ ఉండే ప్రొడక్ట్స్ అమ్మట్లేదు. ఇంట్లో ఉండే గ్రాసరీస్ ఉంటాయి కదా, తక్కువ మార్జిన్స్ ఉంటాయి, అలాంటి ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు. అయితే డీమార్ట్లో అన్ని ప్రాబ్లమ్స్ అయినా వెళ్ళి స్టాక్ అమ్మేయాలంటే ఒక్క సెకండ్ ఆగండి. అవన్నీ మాట్లాడుకునే ముందు మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మీరు మా సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవచ్చు. సరదాగానండి, మా దగ్గర ఎలాంటి సబ్స్క్రిప్షన్ ప్లాన్ లేదు, అన్ని వీడియోస్ ఫ్రీ. జస్ట్ మీరు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు అన్ని వీడియోస్ ఫ్రీగా వచ్చేస్తాయి. మాకు మీ 1000 రూపీస్ వద్దు, కానీ మీరు ప్రతి వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసేయండి. వాళ్ళకి కూడా తెలియాలి కదా మీ టైంపాస్ వీడియోస్ కాదు, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తున్నారని. అయితే టాపిక్ వస్తే ఇంత నెగిటివ్ సెంటిమెంట్స్ ఉన్నా సరే FY26లో వీళ్ళు 85 కొత్త స్టోర్స్ ఓపెన్ చేశారు. దానికి ముందు సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే జస్ట్ 50 స్టోర్సే ఓపెన్ అయ్యాయి. సో ప్రెసెంట్ వీళ్ళ ఓవరాల్ స్టోర్ కౌంట్ 500కి రీచ్ అయింది. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే స్టోర్స్ పెరుగుతున్నాయి కానీ ప్రతి స్టోర్కి వచ్చే జనాలు తగ్గిపోతున్నారు. దీన్ని ఫిక్స్ చేయడానికి మార్చ్ 2025లో అంశుల్ అశ్వాగాని సీఈఓగా తెచ్చారు. ఇతనికి హిందుస్థాన్ యూనిలివర్లో 30 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో చూడాలి ఇతను డీమార్ట్లో ఎలాంటి చేంజెస్ చేస్తారు. అయితే ఫైనల్గా మీరు డీమార్ట్లో బై కానీ సెల్ కానీ చేసే ముందు ఈ 5 పాయింట్స్ని ట్రాక్ చేయండి. డీమార్ట్ వాళ్ళు కూడా ఆన్లైన్ డెలివరీ యాప్ ఉంది. కాకపోతే వాళ్ళ డెలివరీ టైం 6 to 12 hours. కాకపోతే అది సరిపోదు, దాన్ని తగ్గించాలి. మీరు డీమార్ట్లో చూసే ఉంటారు వాళ్ళ ఓన్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కూడా అమ్ముతారు. దాని మీద ఎక్కువ మార్జిన్స్ ఉంటాయి. సో వాటిలో సేల్స్ పెరుగుతుందో లేదో చూడాలి. ఆల్రెడీ ఉన్న పాత స్టోర్స్ యొక్క గ్రోత్ 6-7.5% రేంజ్లో మెయింటైన్ అవుతుందో లేదో చూడాలి. డీమార్ట్ స్టోర్స్ని రెంట్కి తీసుకోవట్లేదు, కొనుక్కుంటుంది. సో దీనివల్ల వాళ్ళ ఖర్చులు చాలా పెరిగిపోతున్నాయి. సో ఫ్యూచర్లో వీళ్ళు అప్పులు గట్టి చేస్తారో లేదో చూడాలి. వీళ్ళు కొత్తగా ఫార్మసీ అని, ఫుడ్ ప్లేసెస్లోకి ఎంటర్ అయ్యారు. సో వీటి గ్రోత్ ఎలా ఉంటుందో చూడాలి. సో ఫ్రెండ్స్, ఈ అనాలిసిస్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. నెక్స్ట్ 1 monthలో చాలా పెద్ద కంపెనీస్ యొక్క ఇయర్లీ రిజల్ట్స్ రాబోతున్నాయి. సో వాటి అనాలిసిస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.